welcome back to Career Post. Today we will see about products and services of India Post, and today's class will be on mails particularly, and this will be useful for GDST MTS Postman PA examinations that is going to be held in 2024. In India Post, we have the products and services. First, domestic, we have letters, book packets, registered newspapers, parcels, and so on. And in premium services, we have speed post, business post, logistic post, and so on. And in international, we have letters, EMS, speed post, air parcels, export of commercial items. And there is a provision for end-to-end tracking facility, delivery using handheld devices, dedicated customer support, and COD facility like that. We have different products and services. Today we will cover only mails, that is only domestic mails. And first we will see something about a PO guide part 1, some categories and maximum weights. Then we will go straight into the mails products. Aerogram, it is 3 grams is the maximum weight. Inland letter card is 5 grams is the maximum weight. Letter pattern and sample packets 2 kgs. Unregistered parcel, it is 4 kgs maximum. Book packet 5 kgs. Blind literature packet 7 kgs. Registered parcel to BOs 10 kgs. Registered parcel to other places it is 20 kgs. So ఒక్కొక్కటి చూద్దామండి. ద పోస్ట్ కార్డ్స్ మనకి పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ కంపెన్సేషన్ కూడా దీనిలో ఈ వీడియోలో కవర్ చేస్తాం అన్నమాట లాస్ట్ లో. స్టే ట్యూన్. పోస్ట్ కార్డ్స్ కనుక చూసుకుంటే there are 2 types of post cards. One is single card and the other one is the reply post cards అన్నమాట. ట్రాన్స్మిషన్ విత్ ఇన్ ఇండియా మాత్రమే. అండ్ డైమెన్షన్స్ ఆర్ 14/9 అన్నమాట. This is important. 14/9 length into breadth. And privately manufactured postcard shall not be thinner or more flexible than the embossed postcard. Embossed postcard అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఈ యొక్క ప్రైజ్ అనేటువంటిది ఆ కార్డ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని ఎంబాస్డ్ అంటారనమాట. విడిగా స్టాంప్ అంటించకుండా దానిలోనే ఉండటాన్ని ఎంబాస్డ్ అంటారనమాట. విత్ ఇన్ దట్ ఉండటాన్ని. అలాగే ప్రింటెడ్ పోస్ట్ కార్డు, మేఘదూత్ పోస్ట్ కార్డ్ అని 2 రకాలు ఉంటాయి. ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్ కంటైనింగ్ కమ్యూనికేషన్ రికార్డింగ్ బై ప్రింటింగ్, సైక్లోస్టైలింగ్ ఆర్ అదర్ మెకానికల్ ప్రాసెస్ as classified as printed postcards. ఈ printed postcards కి మామూలు పోస్ట్ కార్డ్స్ 50 పైసా రేటు. రిప్లై కార్డ్ వచ్చేసరికి 1 రూపీ. అండ్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్ వచ్చేసరికి 6 రూపీస్ ఉంటుంది అనమాట. ప్రింటెడ్ మ్యాటర్ ఇంక్లూడ్స్ ప్రింటెడ్ పిక్చర్స్ ఆల్సో. పిక్చర్స్ కూడా ఉంటాయి ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్ లో. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉంటాయి, సింగిల్, రిప్లై కార్డ్ అనేటువంటిది. డైమెన్షన్స్ సేమ్ అనమాట, 14/9 సెంటీమీటర్స్. దేర్ విల్ ఆల్సో బి మేఘదూత్ పోస్ట్ కార్డ్స్. మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ కాస్ట్ వచ్చేసరికి 25 పైసా. ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది నార్మల్ సింగిల్ పోస్ట్ కార్డ్ అనమాట రేట్. And the portion next to the address is available for advertisements in 4 colors. ఇది ఇంపార్టెంట్. 4 కలర్స్ అనేటువంటిది మేఘదూత్ పోస్ట్ కార్డ్ లో అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అందుకనే దాన్ని మేఘదూత్ పోస్ట్ కార్డ్ అంటారు. అవైలబుల్ ఇన్ 2 వెరైటీస్. అందులో కూడా సింగిల్ పోస్ట్ కార్డ్, రిప్లై కార్డ్ అనేది ఉంది. 14/9 అనేటువంటిది కామన్ అనమాట ఈ పోస్ట్ కార్డ్స్ అన్నిటికీ. కమింగ్ ఇన్ టు ఇన్లాండ్ లెటర్ కార్డ్, ILC అంటారు మనం. లెటర్ కార్డ్ అన్నా కానీ ఇన్లాండ్ లెటర్ కార్డ్ అన్నా ఒకటే. ఒక్కొక్కసారి వాల్యూమ్ లో లెటర్ కార్డ్ అని కూడా అంటుంటారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది ఇన్లాండ్ లెటర్ కార్డ్ అనమాట. రూపీస్ 2.5 రూపీస్ అనమాట ఇది. కమ్యూనికేషన్ ఈస్ కంటైన్డ్ ఆన్ ద షీట్ ఆఫ్ పేపర్ విత్ ప్రిస్క్రైబ్డ్ సైజ్ అండ్ ఫోల్డింగ్ ఉంటుంది. ఇది విత్ ఇన్ ఇండియా అనే మట్టుకే ట్రాన్స్మిషన్. ఇన్లాండ్ లెటర్ కార్డ్ కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 70 GSM అనమాట. పేపర్ అనేటువంటిది మినిమం 70 GSM అంటే మందం అనమాట. మాక్సిమం వెయిట్ ఆఫ్ ILC ఈజ్ 5 grams ఆల్రెడీ సీన్. ఇక థర్డ్ వచ్చేసరికి మీకు బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లో మనకి బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ అనేది కూడా ఉంటుంది. మాక్సిమం వచ్చేసరికి 7 kgs ఆల్రెడీ చూసాము. ఇది ఏంటనమాట, ఫ్రీ ట్రాన్స్మిషన్ అనేటువంటిది జరుగుతుంది బ్లైండ్ లిటరేచర్ లో. అన్ని ఫ్రీ కాదండి, ఏమేం ఫ్రీ ఒక్కొక్కటి చూద్దాం. పోస్టేజ్ అనేటువంటిది ఫ్రీ అనమాట. ఎవరైతే బ్లైండ్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పెట్టి పంపించవచ్చు అనమాట. అది బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ అవుతుంది. ప్యాకెట్స్ ఆఫ్ ఎనీ కైండ్, పీరియాడికల్స్ కానీ, బుక్స్ కానీ, ఇంప్రెస్డ్ బ్రైలీ లిపిలో రాసి ఉంటే కనుక వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఆర్ అదర్ స్పెషల్ టైప్ ఫర్ ది యూజ్ ఆఫ్ బ్లైండ్ కోసం ఇదనమాట, బ్లైండ్ పీపుల్ కోసము. Transmitted by post is called blind literature packets. Size and packing is same as for book packets. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది అనమాట. సైజ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ ఈజ్ సేమ్ యాజ్ ఆఫ్ అని చెప్పేసి డాష్ కింద మీకు బుక్ ప్యాకెట్స్, శాంపుల్ ప్యాకెట్స్ ఇట్లా ఇవ్వచ్చు. దెన్ బుక్ ప్యాకెట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి.
సైజింగ్ ప్యాకెట్ రెండు కూడా బుక్ ప్యాకెట్ సిమిలర్ అనమాట. ఇట్ ఈస్ మస్ట్ బి సెంట్ బై ఆర్ టు ద బ్లైండ్ పర్సన్ కి గానీ బ్లైండ్ పర్సన్ ద్వారా గానీ పంపించవచ్చు. నో రిటర్న్ ఆర్ ప్రింటెడ్ కమ్యూనికేషన్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఎక్సెప్ట్, రిటర్న్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఏది ఉండకూడదు, ఎందుకంటే ఇది బ్లైండ్ వాళ్ళు పంపించేది కాబట్టి వాళ్ళకి చేరేది, లేకపోతే వాళ్ళ ద్వారా పంపించేది కాబట్టి రెండు కూడా రిటర్న్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు. లోపల ద టైటిల్ అండ్ టేబుల్ ఆఫ్ ద కంటెంట్స్ ఉండొచ్చు, అది ఏంటనేది దాని యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉండొచ్చు, అది రైటింగ్ లో ఉండొచ్చు. కీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, అది ఎలా ఓపెన్ చేసి దాన్ని ఎలా వాడుకోవాలండొచ్చు. ద లేబుల్ ఫర్ రిటర్న్ ప్యాకెట్, ఏదైనా రిటర్న్ ప్యాకెట్ ఉంటే దానికి సంబంధించినటువంటి లేబుల్ ఉండొచ్చు అనమాట. బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ లో రెండు ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే పోస్టేజ్ అనేటువంటిది ఫీ, అలాగే అక్నాలెడ్జ్మెంట్ ఫీ అనేటువంటిది కూడా ఫ్రీ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఏదైతే ఎయిర్ ద్వారా పంపించాలంటే కనుక ఎయిర్ సర్చార్జ్ మట్టికి ఫ్రీ కాదనమాట. బ్లైండ్ లిటరేచర్ లో అన్ని ఫ్రీనే, పోస్టేజ్ ఫ్రీ, తర్వాత అడ్రస్ రెసీట్ అనేటువంటిది, అంటే మనము ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపకపోతే అడ్రస్ రెసీట్ అడుగుతాం కదా, అది కూడా ఫ్రీ చేసుకోవచ్చు. కానీ ఏదైతే ఎయిర్ సర్చార్జ్ ఉంటుందో ఎయిర్ మెయిల్ ద్వారా పంపించేటప్పుడు అది మట్టికి ఫ్రీ కాదనమాట, అది కట్టాల్సి ఉంటుంది అనమాట. లెటర్స్ అనమాట. ఇప్పుడు లెటర్స్ గురించి చూద్దాము. మనం ఇక్కడ చూసాం పోస్ట్ ఆఫీస్ లో ఎన్వలప్ 5 రూపీస్ తోటి ఉంటుంది. ఎవ్రీ 20 grams కి 5 రూపీస్ అనేటువంటిది దీని యొక్క పోస్టేజ్ రేట్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఎన్వలప్. అలాగే లెటర్ అనేటువంటిది 2 kgs మాక్సిమం వెయిట్ అనమాట. మీన్స్ ఎనీ కమ్యూనికేషన్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎన్వలప్ అండ్ అడ్రస్. ఎన్వలప్ లో పెట్టి పంపించేటువంటిది ఏదైనా కూడా లెటర్ కింద ట్రీట్ చేస్తారు. ద డైమెన్షన్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద లెటర్ సెంట్ టు ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ. వేరే కంట్రీకి సంబంధించి మన డైమెన్షన్స్ ఏదైతే దానికి లోబడి ఉంటాయి. ఆల్ ఎన్వలప్స్ మస్ట్ హ్యావ్ ఫ్లాప్ అట్ ద టాప్ ఆర్ బ్యాక్ ఆఫ్ ది లాంగర్ సైడ్ అండ్ నాట్ ఆన్ ద రైట్ ఆర్ ద లెఫ్ట్. ఈ ఎన్వలప్ అనేటువంటిది ఏదైతే ఫ్లాప్ అనేటువంటిది ఉండాలి. మనకి ఎన్వలప్ చూసాం కదా, ఎన్వలప్ షుడ్ బి మేడ్ ఆఫ్ ద పేపర్ ఆఫ్ థిక్నెస్ మినిమం 0.08 mm, అలాగే మాక్సిమం 0.18 mm అనేటువంటిది మందం ఉండాలి. సర్ఫేస్ ఆఫ్ ద ఎన్వలప్ షుడ్ బి లెవెల్ విత్ ది యూనిఫామ్ సర్ఫేస్ స్ట్రక్చర్. అది సేమ్ గా ఉండాలి, అంటే కానీ పార్సల్ లాగా ఇట్లా 4 పలకలుగా ఉండకూడదు అనమాట. ద డైరెక్టర్ జనరల్ మే ప్రిస్క్రైబ్ దట్ ఎవ్రీ లెటర్ హ్యావింగ్ కంటెంట్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ నేచర్ అండ్ పోస్టెడ్ ఆర్ అడ్రస్డ్ సచ్ ప్లేసెస్ యాజ్ డీజీ మే నోటిఫై. ఇవన్నీ కూడా డీజీ గారు ఇష్టం ప్రకారం దాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. బుక్ ప్యాకెట్ అనేటువంటిది చూస్తే కనుక మనము ఏదైతే పెళ్లి శుభలేఖలు పంపించేటప్పుడు బుక్ ప్యాకెట్స్ అని వేస్తాము. మాక్సిమం వెయిట్ వచ్చేసరికి 5 kgs అనమాట. ఇట్ కాస్ట్ వచ్చేసరికి 4 రూపీస్ ఉంటుంది కదా, 50 grams కి 4 రూపీస్. ఆ తర్వాత అది మళ్ళీ అడిషనల్ రేట్ అనేటువంటిది ఉంటుంది. ప్రొహిబిషన్స్ ఉన్నాయి. దేర్ షాల్ బి నో పర్సనల్ కమ్యూనికేషన్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఆర్ రైటన్ అప్ ఆన్ ద బుక్ ప్యాకెట్. బుక్ ప్యాకెట్ లో ఎటువంటి కమ్యూనికేషన్ అయితే పెట్టకూడదు, పర్టికులర్ గా పర్సనల్ కమ్యూనికేషన్ ఉండకూడదు అనమాట. ఇట్ షాల్ నాట్ కంటైన్ ఎనీ పేపర్ మనీ, పోస్టేజ్ ఆర్ అదర్ స్టాంప్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ మనీ ఉండకూడదు, పోస్టేజ్ ఉండకూడదు, స్టాంప్స్ ఉండకూడదు, చెక్స్ ఉండకూడదు. ఎక్సెప్షన్ ఏంటంటే ఇట్ మే కంటైన్ స్టాంప్డ్ సెల్ఫ్ అడ్రస్డ్ పోస్ట్ కార్డ్ ఆర్ లెటర్ ఆర్ వ్రాపర్. సెల్ఫ్ అడ్రస్డ్ పోస్ట్ కార్డ్ కానీ లెటర్ కానీ పెట్టారంటే కనుక అది అలౌ చేయొచ్చు అనమాట. ఆ అడ్రస్లు సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే బ్యాక్ కి లెటర్ రాయడానికి ఎన్వలప్ ని అలౌ చేస్తారు, లేకపోతే కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇది క్వశ్చన్ కింద కూడా రావచ్చు. బుక్ ప్యాకెట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్. కొన్ని చోట్ల ఏమవుతుంది అనమాట, బుక్ ప్యాకెట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ అని రాసి ప్రింటెడ్ బుక్స్ ని బుక్ ప్యాకెట్ కింద పంపిస్తారు. సేమ్ అనమాట స్పెసిఫికేషన్స్ బుక్ ప్యాకెట్ కి ఏముంటాయి అది కూడా అప్లై అవుతాయి. ఇట్ షల్ నాట్ కంటైన్ ఎనీ పబ్లికేషన్ పబ్లిష్డ్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వల్స్. రెగ్యులర్ ఇంటర్వల్స్ లో పబ్లిష్ చేసేటువంటి పబ్లికేషన్స్ మట్టికి బుక్ ప్యాకెట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ అనేటువంటి పంపకూడదు. అడ్వర్టైజ్మెంట్స్ అసలు పంపించకూడదు అనమాట. ఈ రెండు కూడా అలౌడ్ కాదు ఈ ప్రింటెడ్ బుక్స్ లో. లేకపోతే మామూలుగా ప్రింటెడ్ బుక్స్ లో పంపించుకోవచ్చు అనమాట. అలాగే బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది కూడా స్పెసిఫికేషన్స్ బుక్ ప్యాకెట్ లాగానే ఉంటుంది. ద కంటెంట్ షాల్ బి పీరియాడికల్స్ రిజిస్టర్డ్ విత్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, RNI అంటారు దీన్ని. వాళ్ళతోటి ఆ సంస్థతోటి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి పీరియాడికల్స్ అంటారు అనమాట. అంటే ఒక పీరియడ్ లో పంపిస్తా ఉంటారు, దాన్ని పీరియాడికల్స్ అంటారు. ద ఫస్ట్ ఆర్ లాస్ట్ పేజ్ ఆఫ్ ద పీరియాడికల్
shall have the superscription registered with the Register of Newspapers of India under the serial number printed on it. మొదటిలో గానీ లాస్ట్ గానీ పీరియాడికల్ కి సంబంధించి ఈ రిజిస్టర్డ్ విత్ రిజిస్టర్ న్యూస్ పేపర్ RNI అని చెప్పేసి సీరియల్ నెంబర్ తోటి ప్రింట్ చేసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇలా బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్ కింద పంపించడానికి వీలు కలుగుతుంది అనమాట. ప్యాటర్న్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్ అనేటువంటిది కూడా 2 kgs మాక్సిమం అనమాట. స్పెసిఫికేషన్ సేమ్ యాజ్ కేస్ ఆఫ్ బుక్ ప్యాకెట్స్ లాగానే స్పెసిఫికేషన్స్. ఇట్ మే కంటైన్ బోనఫైడ్ ట్రేడ్ ప్యాటర్న్స్ ఆర్ శాంపుల్స్ ఆఫ్ మర్కండైజ్ నాట్ హ్యావింగ్ ఎనీ సేలబుల్ వాల్యూ టుగెదర్ విత్ ఆర్ వితౌట్ ఎనీ మ్యాటర్ విచ్ మే బి సెంట్ యాజ్ బుక్ ప్యాకెట్. ఇందులో ఏంటనమాట, ఈ యొక్క శాంపుల్ ప్యాకెట్స్ లో ప్యాటర్న్ గానీ, ట్రేడ్ శాంపుల్స్ గానీ, ట్రేడ్ ప్యాకెట్స్ గానీ, మర్కండైజ్ సంబంధించి శాంపుల్స్ అన్ని కూడా ఏదైతే సేలబుల్ వాల్యూ, నాట్ హ్యావింగ్ ఏ సేలబుల్ వాల్యూ, ఓన్లీ శాంపుల్స్ మాత్రమే పంపించుకోవచ్చు అనమాట. పార్సల్ కి సంబంధించి ఇట్ షల్ కంటైన్ సింగిల్ కమ్యూనికేషన్ టు ద అడ్రస్ ఆఫ్ ద పార్సల్. ఇదంతా మనం డొమెస్టిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నేషనల్ కి వచ్చేసరికి మళ్ళీ వేరే ఉంటది. ఈ డొమెస్టిక్ లో మనకి అంటే ఈ విత్ ఇన్ ఇండియా, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ అంటే అదర్ దాన్ ఇండియా అనే అర్థం. ఇక్కడ సింగిల్ కమ్యూనికేషన్ అనేటువంటిది అలౌ చేస్తారు పార్సల్ లో. ఇఫ్ ద పార్సల్ ఇస్ సస్పెక్టెడ్ టు కంటైన్ అదర్ దాన్ ద పర్మిటెడ్ కమ్యూనికేషన్ ఇట్ విల్ బి ఓపెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద అడ్రసీ. ఒకవేళ ఒక కమ్యూనికేషన్ పంపించుకోవచ్చు, అందులో 2-3 ఉన్నాయి అనేటువంటి డౌట్ వస్తే గనక అప్పుడు అది ఆ అడ్రస్ యొక్క ప్రెసెన్స్ లో ఓపెన్ చేయబడుతుంది అనమాట. ఆర్ ఇస్ ఆథరైజ్డ్ ఏజెంట్ అండ్ ఈచ్ రిటర్న్ కమ్యూనికేషన్ విల్ బి చార్జ్డ్ ఆన్ డెలివరీ విత్ డబుల్ ది లెటర్ పోస్టేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పర్మిటెడ్ కమ్యూనికేషన్ కన్నా ఎక్కువ పంపిస్తే కనుక అప్పుడు దాని మీద ఎంత చేస్తారన్నమాట, ట్యాక్స్ డబుల్ ది లెటర్ పోస్టేజ్ చేస్తారు. పార్సిల్ కాబట్టి పార్సిల్ వేయరు అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ద అడ్రసీ రిఫ్యూజెస్ టు పే ద చార్జెస్, ఒకవేళ అడ్రసీ కనుక తీసుకున్నప్పుడు ఈ పార్సల్ 5 ఉన్నాయి లెటర్స్ అంటే కనుక దాని మీద 5 లెటర్స్ కి సంబంధించి ఎంత రేట్ అవుతుందో అది ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. దాని ఇంటూ 2 అనమాట. ఇక్కడ రిఫ్యూజ్ కనుక చేస్తే కనుక పార్సల్ విల్ బి రిటర్న్ టు సెండర్ చేసేస్తారు. కానీ అక్కడి నుంచి అతని దగ్గర నుంచి ఛార్జెస్ విల్ నాట్ బి రికవరీ అయితే మనక చేయరు అనమాట అతని దగ్గర. ఓకేనండి, ఎందుకంటే దాని యొక్క పర్పస్ సర్వ్ కాలేదు కాబట్టి, రిటర్న్ అయిపోయింది కాబట్టి అది విల్ నాట్ బి రికవర్డ్. వెయిట్ అండ్ సైజ్, అన్రిజిస్టర్డ్ పార్సల్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్. అన్రిజిస్టర్డ్ పార్సల్ అయితే కనుక లెస్ దాన్ 4 kg, రిజిస్టర్డ్ పార్సల్ అయితే కనుక బీఓస్ కి అయితే కనుక లెస్ దాన్ 10 kg, అదే ఎస్ఓస్ కి అయితే కనుక 20 kg లెస్ దాన్ ఉండాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. బీఓస్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 10 kg, ఎస్ఓస్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 20 kg. ఫర్ అన్రిజిస్టర్డ్ పార్సల్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 4 kg. It should be less than 4 kg only. Length it should be less than 1 meter. Length plus width combined 1.8 meter. లెంత్ ఇది 1 మీటర్. లెంత్ ప్లస్ తర్వాత లెంత్ ప్లస్ గ్రిత్ ఈ ఏదైతే ఉందో అది కూడా కలిపి 1.8 మీటర్స్ ఉండాలన్నమాట. అలాగే ఎనీ పార్సల్ ఫౌండ్ ఇన్ లెటర్ బాక్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అండ్ చార్జ్డ్ యాజ్ రిజిస్టర్డ్ పార్సల్. ఒకవేళ లెటర్ బాక్స్ లో గనక ఒక పార్సల్ ని వేసేసారంటే కనుక దాన్ని రిజిస్టర్డ్ పార్సల్ కింద ట్రీట్ చేస్తారు. అది ఏం చేస్తారనమాట, అలా గనక ఉండి దాని మీద పోస్టేజ్ లేకపోతే కనుక ట్యాక్స్ వేస్తారు. మరి అది రిజిస్టర్ బుక్ చేయలేదు కదా అంటే కనుక అది రిజిస్టర్ బుక్ చేసి అది దాన్ని ఏదైతే ఎర్రర్ బుక్ ఉంటుందో దానిలో ఈ రసీట్ ని అంటిస్తారనమాట. అది అన్పెయిడ్ ని ఎవరైతే అడ్రస్ ఉంటారో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో లెటర్ బాక్స్ లో కనుక పార్సల్ పడితే ఏం చేస్తారు, ట్రీటెడ్ యాజ్ రిజిస్టర్డ్ పార్సల్ కింద ట్రీట్ చేసి ఛార్జ్ చేస్తారు. కంపెన్సేషన్ ఫర్ ఇంటర్నేషనల్ పార్సల్స్ అనమాట. ఇంటర్నేషనల్ పార్సల్స్ సంబంధించి లాస్ గానీ, థెఫ్ట్ గానీ, డ్యామేజ్ గానీ జరిగితే గనక వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ అనేటువంటిది వాళ్ళకి కంపెన్సేషన్ కింద ఇంటర్నేషనల్ పార్సల్స్ లో, ఇది నేను చెప్తున్నది ఇండియన్ పార్సల్స్ కాదు. ఇండియన్ పార్సల్స్ లో అయితే కనుక 100 రూపీస్ మాత్రమే ఇస్తారు. అది రిజిస్టర్ లెటర్ అయినా రిజిస్టర్ పార్సల్ అయినా కూడా యాజ్ ఆఫ్ నో 100 రూపీస్ అనమాట మాక్సిమం. అలాగే వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్, ఇంటర్నేషనల్ పార్సల్ అయితే వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ ఇస్తారు, లేదా 40 SDR అంటే పర్ పార్సల్ 40 SDR పర్ పార్సల్ ఇస్తారు. అలాగే 4.5 SDR పర్ కేజీ, 1 kgకి 4.5 SDR కూడా ఇస్తారనమాట. SDR అంటే తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి. ప్లస్ పోస్టేజ్ పెయిడ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఈ మొత్తం మీద పోస్టేజ్ పెయిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో ఏది తక్కువ అయితే కనుక అది ఇస్తారు. ప్లస్ ఇక్కడ అంటే కంటెంట్స్ గానీ SDR 40 SDR పర్ పార్సల్ ప్లస్ 4.5 SDR పర్ కేజీ ఇస్తారు ముందు. వీటిల్లో ఈ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ ఎక్కువ, ఇది ఎక్కువ చూసుకుని ఏది తక్కువ ఉంటే అది ఇస్తారు. దానికి పోస్టేజ్ కూడా ఖచ్చితంగా ఇస్తారు అనమాట.
ఓకే, షుడ్ బి లెస్ దాన్ 130 SDR. కానీ ఈ టోటల్ గా వచ్చిన దానికి 130 SDR కన్నా తక్కువ ఉండాలి. ఈ 130 SDR ఎట్లా వచ్చిందంటే కనుక సింపుల్ అండి, 20 kgs అనేటువంటిది మనకి పార్సల్ కి సంబంధించి మాక్సిమం పంపించుకోవచ్చు అని మనకు తెలుసు. ఇక్కడ SOS లో చూసాము మనం 20 kgs మాక్సిమం, కాబట్టి ఇక్కడ మాక్సిమం కూడా 130 పెట్టారు. ఎట్లా అంటే కనుక ఇది ఒక పార్సల్ కి 40 SDR కాబట్టి ఈ పార్సల్ కి 40 SDR, అలాగే 4.5 SDR పర్ కేజీ కాబట్టి 20 kgలకు 4.5 ఇంటూ 20 అంటే కనుక 90 kgs అవుతుంది, 90 SDR అవుతుంది. అప్పుడు రెండు కలిపితే 130 SDR అనమాట. అది ఇక్కడ 130 SDR రావడానికి మాక్సిమం సీలింగ్ అంతకు మించి ఇవ్వకూడదు అనమాట. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ కి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను సపరేట్ వీడియో అయితే చేయడం జరిగిందండి. అది లేటెస్ట్ కంబైన్డ్ రూల్స్ తోటి అనమాట. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ RNP అని ఉంటుంది, అది కనుక మీరు నెట్ లో సెర్చ్ చేస్తే కనుక మీకు వచ్చేస్తుంది యూట్యూబ్ లో. ఇక్కడ ప్రస్తుతానికి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. ఏ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఇస్ అ పబ్లికేషన్ కన్సిస్టింగ్ హోల్లీ ఆర్ ఇన్ ఎ గ్రేట్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఆర్ అదర్ న్యూస్ విత్ ఆర్ వితౌట్ అడ్వర్టైజ్మెంట్ తో గానీ అడ్వర్టైజ్మెంట్ లేకుండా గానీ పొలిటికల్ గానీ అదర్ న్యూస్ గానీ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ లార్జ్ నంబర్స్ అట్ ఇంటర్వల్స్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 31 days. 31 రోజులకు మించి పబ్లిష్ అవ్వకూడదు అనమాట. గ్యాప్ ఇంటర్వల్స్ లో అంటే 31 days దాటేసేసి అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పబ్లిష్ చేస్తే దాన్ని రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అనరు. 31 రోజుల లోపు పబ్లిష్ అంటే ప్రతిరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, వారానికి ఒకసారి చేయొచ్చు, 15 రోజులకు ఒకసారి చేసినా కూడా దాన్ని రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోయినా పొలిటికల్ న్యూస్ కానీ ఉన్నా పర్వాలేదు అనమాట. ఇట్ షుడ్ హ్యావ్ బోనఫైడ్ లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనమాట. జనరల్ గా ఈ లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనేది 50 బోనఫైడ్ లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అడుగుతారు. If such a newspaper is registered in the office of superintendent or senior superintendent of that area where newspaper is to be published, it shall be treated as registered newspaper for concessional rate of postage. ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అనే కాన్సెప్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే కనుక కన్సెషనల్ రేట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మామూలుగా పీరియాడికల్స్ కి రేట్ ఎక్కువ ఉంటుంది, 1 రూపీ ఉంటది అలా 100 grams కి అట్లా. కానీ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ కి వచ్చేసరికి మీకు అది 25 పైసా 50 పైసా అట్లా ఉంటుందన్నమాట, తక్కువ రేట్ పడుతుంది. ఈ కన్సెషనల్ రేట్ ఇవ్వాలంటే కనుక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అనేటువంటి కాన్సెప్ట్ లో డివిజనల్ ఆఫీస్ కి వచ్చి సూపరింటెండెంట్ గారు కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఇష్యూయింగ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ అనమాట. కాబట్టి లైసెన్స్ ఇవ్వడానికి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ లైసెన్స్ హూ విల్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ లైసెన్స్ అంటే కనుక డివిజనల్ హెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మీకు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి. విత్ పోస్టేజ్ స్టాంప్స్, వితౌట్ పోస్టేజ్ స్టాంప్స్. అంటే వితౌట్ ప్రీపేమెంట్ అంటాము, అంటే ముందే డబ్బులు కట్టకుండా కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట. దానికి వచ్చేసరికి CPMG ఆర్ PMG కాంపిటెంట్ అవుతారు. ఏదైతే విత్ ప్రీపేమెంట్ వాళ్ళు పోస్ట్ చేసేటప్పుడే డబ్బులు వేసైతే దాన్ని విత్ ప్రీపేమెంట్ అంటారు. వాళ్ళ ఆటోమేటిక్ గా దానికి డివిజనల్ హెడ్ కాంపిటెంట్ అవుతారు అనమాట. దేర్ ఈస్ నో రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. ఫీజ్ అనేటువంటిది ఏమీ లేదు రిజిస్ట్రేషన్ కి. కాకపోతే దానికి సంబంధించిన అప్లికేషన్ అవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ దాన్ని వాళ్ళు RNI తోటి రిజిస్టర్ చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని చేసుకుంటారు అనమాట. ఓకే, ఈ రిజిస్టర్డ్ నెంబర్ విల్ బి అలాటెడ్ టు ద పేపర్ should be printed on the top of the front page of the newspaper preceded by the word registered. దీన్ని టాప్ ఆఫ్ ద ఫ్రంట్ పేజ్ లో ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ని ముందు వైపున ఇక్కడ రిజిస్టర్డ్ అని రాసి ఆ నెంబర్ ని వేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు వాటిని అలౌ చేస్తారన్నమాట పోస్టింగ్ కి. అలాగే రిజిస్ట్రేషన్ అంటే రిజిస్టర్డ్ RL, రిజిస్టర్డ్ లెటర్, రిజిస్టర్డ్ పార్సల్ ఇవన్నీ ఉంటది కదా, దానికి రిజిస్ట్రేషన్ అంటాము. RLs అనేటువంటివి అన్ని కూడా విండోస్ దగ్గరే ప్రజెంట్ చేయాలి. దే షుడ్ బి ప్రెజెంటెడ్ ఎట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. దే షుడ్ నాట్ బి పోస్టెడ్ ఇన్ ద లెటర్ బాక్స్. ఇఫ్ దే ఆర్ పోస్టెడ్ ఇన్ ద లెటర్ బాక్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దానికి రిజిస్టర్ చేసి ఇందాక చెప్పినట్టుగా ఎర్రర్ బుక్ వేసి దాన్ని అన్పెయిడ్ వేసి వసూలు చేస్తారన్నమాట అడ్రస్ దగ్గర. నాట్ యాక్సెప్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ కి ఎప్పుడు యాక్సెప్ట్ చేయరంటే కనుక వర్డ్ ఇన్సూర్డ్ అని రాసి కనుక కవర్ కనుక మీరు కౌంటర్ లో ప్రజెంట్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేయరు అనమాట. అది ఖచ్చితంగా ఇన్సూరే చేయాలి. ఓకే, కంటైన్ వాల్యుబుల్ కంటెంట్స్ దట్ టు బి ఇన్సూర్డ్. ఏదైతే కంటెంట్స్ వాల్యుబుల్ కంటెంట్స్ ఉండి అవి ఇన్సూర్ చేయదగ్గవి చేయాల్సినవి గనక తీసుకొచ్చి రిజిస్టర్ చేయమంటే చేయరు అనమాట.
వేర్ సచ్ వర్డ్స్ ఆర్ స్కోర్డ్ అవుట్, ఇన్షూర్డ్ ఎక్సెట్రా, ఏదో ఇన్షూర్డ్ అని రాసి దాన్ని స్కోర్ చేసేసి రిజిస్టర్ అని రాసి అది తీసుకోమంటే తీసుకోరు. ఖచ్చితంగా ఆ స్కోరింగ్ లేకుండా రిజిస్టర్డ్ అని ఉండాలనేటువంటిది చెప్తున్నారు అనమాట. ఈ 3 సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కి తీసుకోరు. ఇన్సూర్డ్ అని రాసి ఉన్నా కానీ, వాల్యుబుల్ కంటెంట్స్ ఇన్సూర్ చేయవలసినవి రిజిస్ట్రేషన్ కి ఇచ్చినా కానీ, అలాగే ఇన్సూర్డ్ అని కానీ ఇంకేదన్నా కానీ రాసి కొట్టేసి రిజిస్టర్ అంట కనుక తీసుకోరు అనమాట. కంపెన్సేషన్ ఇంటర్నేషనల్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కనుక అయితే కనుక, ఇది ఆల్రెడీ చెప్పాను, ఇది ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ పార్సల్ అయితే కనుక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే లెటర్స్ కనుక లాస్ అయినా, థెఫ్ట్ అయినా, డ్యామేజ్ అయినా కానీ అప్ టు 30 SDR అనేటువంటిది ఇస్తారు. ప్లస్ పోస్టేజ్ పెయిడ్ విచ్ ఎవర్ ఇస్ లెస్ అనమాట. వాల్యూ ఆఫ్ కంటెంట్స్ కానీ 30 SDR కానీ ప్లస్ పోస్టేజ్ పెయిడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్స్ విచ్ కెన్ బి రిజిస్టర్డ్, ఆర్టికల్స్ ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ. ఈ 2 ఆస్పెక్ట్స్ చూద్దామండి. ఆర్టికల్స్ ఏ వీటిని రిజిస్టర్ చేయొచ్చు అంటే కనుక లెటర్స్, లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్, అలాగే బుక్ ప్యాకెట్స్, బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్, పార్సల్స్, న్యూస్ పేపర్స్ ప్రీపెయిడ్ విత్ పోస్టేజ్ ఎట్ న్యూస్ పేపర్ రేట్స్ ఆఫ్ ద పోస్టేజ్ మే బి రిజిస్టర్డ్ ఎట్ ఎనీ పోస్ట్ ఆఫీస్. సో ఇవన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ద ఫాలోయింగ్. కానీ కొన్నిట్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఈ 7 సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. ఎనీ పార్సల్ ఎక్సీడింగ్ 4 kg వెయిట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. అంటే 5 kgs పార్సల్ తీసుకోండి, ఆర్డినరీ పార్సల్ కింద తీసుకోండి అంటే తీసుకోము, దాన్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేయాల్సిందే. ఓకేనండి. ఎనీ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఇందాక మరి ఇన్సూర్డ్ ఆర్టికల్ వస్తే రిజిస్ట్రేషన్ చేయనున్నారు కదా, మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అంటారంటే కనుక ఇన్సూర్డ్ ఆర్టికల్ ని ఇచ్చినప్పుడు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీని తీసుకుంటారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూర్డ్ అని రాసి దాన్ని ఓన్లీ రిజిస్ట్రేషన్ చేయమంటే తీసుకోరని ఇందాక చదువుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇన్సూర్డ్ ఆర్టికల్ కి ఏమేం ఛార్జెస్ పడతాయి అంటే కనుక పోస్టేజ్ పడుతుంది. అంటే ఒక లెటర్ కనుక 20 grams లెటర్ ఇస్తే లెటర్ 20 grams సంబంధించి 5 rupees పడుతుంది. అలాగే ఇన్సూర్డ్ ఎంతకైతే ఇన్సూర్ చేశారో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఫీ పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ 20 grams లెటర్ కాబట్టి దానికి 17 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పడుతుంది అనమాట ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్ కి. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఇక్కడ కంపల్సరీ అని చెప్పొచ్చు. ఎనీ పార్సల్ అడ్రస్ టు ఎ ప్లేస్ ఫర్ విచ్ కస్టమ్స్ డిక్లరేషన్ ఇస్ రిక్వైర్డ్. సిడి అంటే కస్టమ్స్ డిక్లరేషన్ ఫారిన్ కి పంపించేటప్పుడు ఈ కస్టమ్స్ డిక్లరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది అట్లా ఫారిన్ కి పంపించినవన్నీ కూడా ఈ కస్టమ్స్ డిక్లరేషన్ కావాల్సిన చోటల్లా కూడా అప్పుడు రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనమాట. ఎనీ ఆర్టికల్ కంటైనింగ్ ద ఫాలోయింగ్ స్టాంప్స్, లేబుల్స్, చెక్, హుండీ, బ్యాంక్ నోటు, బ్యాంక్ పోస్ట్ బిల్లు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ఉంటే వాటికి కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎనీ ఆర్టికల్ బీరింగ్ ద వర్డ్ రిజిస్టర్డ్ ఆన్ ద కవర్, రిజిస్టర్డ్ అని రాసి కవర్ ఉండి అది లెటర్ బాక్స్ లో వేసినా లేకపోతే ఆర్డినరీలో ఎక్కడైనా వచ్చినా కూడా అది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఎర్రర్ బుక్ లాంటి ఇచ్చి రసీదుని పార్టీ దగ్గర ట్యాక్స్ వేసి తీసుకోవాలన్నమాట. డబుల్ ద డెఫిషియన్సీ వేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎనీ రిజిస్టర్డ్ ఆర్టికల్ విచ్ ఈస్ ది రీపోస్టెడ్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ డెలివర్డ్, ఆర్టికల్ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ రీపోస్ట్ చేశారనుకోండి లెటర్ బాక్స్ లో, అప్పుడు కూడా దాన్ని రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనమాట. ఎనీ విపిఎల్ గానీ విపిపి గానీ ఖచ్చితంగా దానికి కూడా రిజిస్టర్ ఛార్జెస్ ఉంటాయి. విపిఎల్ విపిపికి ఏముంటాయి అనమాట, అది కనుక ఒక లెటర్ అయితే కనుక అది లెటర్ 5 రూపాయలు ప్లస్ విపి ఫీజు అనేటువంటి తీసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది తీసుకోవాలన్నమాట. ఆ విపి ఫీజు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు విపి ఆర్టికల్స్ కి ఏదైతే 50 grams లోపు ఉంటే కనుక 2.5 వరకే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ సంబంధించి ద ప్రీపేమెంట్ ఆఫ్ ఆల్ చార్జెస్ ఆన్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ నేమ్లీ పోస్టేజ్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఫీజ్ ఇస్ కంపల్సరీ. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నా ఇన్సూరెన్స్ కి పోస్టేజ్ ఉంటుంది ప్లస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత ఇన్సూరెన్స్ ఫీ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో కంపల్సరీ ఫర్ అట్లీస్ట్ ది అమౌంట్ స్పెసిఫైడ్ ఫర్ రికవరీ ఫ్రమ్ ద అడ్రసీ ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ ఆన్ విచ్ ది అమౌంట్ స్పెసిఫైడ్ ఫర్ రికవరీ ఎక్సీడ్స్ 1500. ఏదైతే ఇన్సూరెన్స్ అనేటువంటిది 1500 కన్నా ఎక్కువ విపి ఆర్టికల్స్ విపి ద్వారా అమౌంట్ ని వసూలు చేయవలసిన సందర్భం ఉంటే అప్పుడు కూడా రికవరీ అనేటువంటిది కంపల్సరీ అన్నమాట. అదర్ దాన్ విపిఎల్స్ కంటైనింగ్ రైల్వే రెసీట్స్, బిల్స్, ఇన్వాయిసెస్, డాక్యుమెంట్స్ ఆఫ్ నో ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ విపిపిస్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్
పేపర్స్ సెంట్ అండర్ బుక్ ప్యాకెట్ రేట్స్. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటనమాట, నామమాత్రపు దానికి ఏదో ఒక వాల్యూ ఉండాలి. నిజంగా ఆ డాక్యుమెంట్ కనుక పోతే మళ్ళీ పుట్టించలేకపోతే దాన్ని పుట్టించలేకపోతే కనుక దానికి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుందని అర్థం అనమాట. ఏదైతే అలాంటిది డాక్యుమెంట్ పోయినా కానీ మళ్ళీ పుట్టించుకోవచ్చు, ఇన్వాయిస్ పోయినా కానీ మళ్ళీ పుట్టించుకోవచ్చు, రెసీట్ పోయినా మళ్ళీ పుట్టించుకోవచ్చు అంటే దానికి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదని అర్థం. గోల్డ్, మనీ ఇట్లాంటివి పోతే మళ్ళీ పుట్టించలేరు కదా, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనమాట. ఈ వీపీస్, రైల్వే రెసీట్స్ వీటన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ అయితే కాదనమాట. కాయిన్, బులియన్, ప్లాటినం, ప్రెషియస్ స్టోన్స్, జ్యువెలరీ, గవర్నమెంట్ కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్, ఆర్టికల్స్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ మే బి సెంట్ బై పోస్ట్, ఓన్లీ ఇన్సూర్డ్ లెటర్స్ అండ్ ఇన్సూర్డ్ పార్సల్స్. ఇన్సూర్డ్ లెటర్స్, ఇన్సూరెన్స్ చేసి మాత్రమే కాయిన్, బులియన్, ప్లాటినం, ప్రెషియస్ స్టోన్స్, జ్యువెలరీ ఇవన్నీ కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఎంత మాక్సిమం వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అంటే కనుక బీఓస్ లో అయితే 600 రూపాయలు మించి ఇన్సూరెన్స్ చేయడానికి లేదు. ఎస్ఓస్ అండ్ హెచ్ఓస్ లో అయితే 1 lakh మించి చేయడానికి లేదనమాట. ఏమేమి ఇన్సూర్ చేయొచ్చు అంటే కనుక ఆర్ఎల్స్, వాల్యూ పేయబుల్, రిజిస్టర్డ్ లెటర్స్, రిజిస్టర్డ్ పార్సల్స్, విపి రిజిస్టర్డ్ పార్సల్స్ ఇవన్నీ కూడా ఇన్సూర్ చేసుకోవచ్చు. లిమిట్ అప్ టు విచ్ యూ కెన్ ఇన్సూర్ చూసాం కదా. బీఓస్ అయితే C&600, ఎస్ఓస్ అండ్ హెచ్ఓస్ అయితే 1 lakh వరకు ఇన్సూరెన్స్ అలౌ చేస్తారన్నమాట. 1,00,000 మించి దాటి ఉన్నటువంటి ఆర్టికల్స్ ని మనం ఇన్సూరెన్స్ కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా అలౌ చేయమన్నమాట. ఇన్సూరెన్స్ వాల్యూ షుడ్ నాట్ ఎక్సీడ్ ద రియల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఇన్సూర్డ్. ఒకవేళ గోల్డ్ 10,000 రూపాయలు గోల్డ్ పంపిస్తున్నాము, దాన్ని 20,000కి ఇన్సూరెన్స్ చేయమంటే కనుక చేయమన్నమాట. దాని యాక్చువల్ వాల్యూకి మాత్రమే ఇన్సూరెన్స్ అనేటువంటిది చేస్తారు. అది పోతే కనుక యాక్చువల్ వాల్యూ అనేటువంటిది వాళ్ళకి కంపెన్సేషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ద ఆర్టికల్స్ కంటైనింగ్ గోల్డ్, కాయిన్, బులియన్ ఇవన్నీ కూడా ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ షల్ బి ఇన్సూర్డ్ ఫర్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్. ఇవన్నీ కూడా యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మాత్రమే అలౌ చేస్తారు. ఇంకా ఇన్సూరెన్స్ అనేటువంటిది సీల్డ్ బై మీన్స్ ఆఫ్ ఐడెంటికల్ సీల్స్ ఇన్ ఫైన్ వ్యాక్స్ తోటి ఐడెంటికల్ సీల్స్ అనేటువంటివి వేయడం జరుగుతుంది అనమాట. ఎన్వలప్ విత్ అన్ని కూడా సీల్స్ ఒకే రకమైన సీల్స్ వేయడం జరుగుతుంది. అలాగే బ్లాక్ ఆర్ కలర్ బార్డర్ ఆర్ ట్రాన్స్పరెంట్ ప్యానల్ మస్ట్ నాట్ బి యూజ్డ్. బ్లాక్ కలర్ కానీ కలర్ బార్డర్ కానీ ఒక ట్రాన్స్పరెంట్ ప్యానల్ కానీ ఈ ఇన్సూరెన్స్ ఆర్టికల్స్ కి అలౌ చేయరు. ఎందుకంటే కనుక దానిలో ఏమన్నా ట్యాంపరింగ్ జరిగినా కానీ బ్లాక్ కలర్ బార్డర్ ఉంటే కనుక తెలియదు, ట్రాన్స్పరెంట్ ప్యానల్ ఉంటే ఈజీగా ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ సీల్ మస్ట్ బి ప్లేస్డ్ ఆన్ ద ఎండ్స్ వేర్ దే ఆర్ టైడ్. ఎక్కడైతే సీల్ వేస్తారో ఈ పార్సల్కి కానీ ఎన్వలప్కి కానీ ఆ ముడుల దగ్గర సీల్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకే, అలాగే దాని ద్వారా కూడా ఒక థ్రెడ్ అనేటువంటిది పాస్ అవ్వాలి. ఇఫ్ ఎ పార్సల్ కంటైన్స్ గోల్డ్ ఆర్ సిల్వర్ కాయిన్స్ ఇట్ మస్ట్ బి ప్యాక్డ్ ఇన్ ఎ స్ట్రాంగ్ కేస్ ఆఫ్ వుడ్ ఆర్ మెటల్ విత్ అవుటర్ కవరింగ్ ఆఫ్ క్లాత్ అండ్ స్టౌట్ పేపర్. గోల్డ్, సిల్వర్ పంపిస్తే ఖచ్చితంగా అది వుడెన్ కానీ మెటల్ దీనిలో గనక పార్సల్ గా చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆల్ సీల్స్ ఎఫిక్స్డ్ ఆన్ ది ఇన్సూర్డ్ ఆర్టికల్ మస్ట్ బి ఆఫ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వ్యాక్స్ అండ్ మస్ట్ bear distinct impressions of the same private device. The device must not be that of a current coin or merely a series of straight curved or cross lines. It should not be small. Acknowledgement free ఫర్ ఇన్సూర్డ్ లెటర్స్. ఇన్సూర్డ్ లెటర్స్ అన్నింటికి కూడా అక్నాలజ్మెంట్ ఫ్రీ అండి. ఇది కాస్ట్ ఆఫ్ అక్నాలజ్మెంట్ కార్డ్ ఇన్ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈజ్ హౌ మచ్ అని అడుగుతారు, అది ఫ్రీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ కి అయితే కనుక 3 రూపీస్, అదే స్పీడ్ పోస్ట్ కి అయితే కనుక 17 రూపీస్, సారీ 10 రూపీస్ అనేటువంటిది ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటారు దాన్ని. అక్నాలజ్మెంట్ కార్డ్, స్పీడ్ పోస్ట్ అక్నాలజ్మెంట్ కార్డ్ ని ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటారు. దాని కాస్ట్ 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనమాట. ఇక్కడ ఇది నార్మల్ రిజిస్టర్డ్ సంబంధించి అక్నాలజ్మెంట్ కాస్ట్ 3 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఇన్సూర్డ్ లెటర్స్ కి అక్నాలజ్మెంట్ అనేది ఇస్తారు ఫ్రీ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సీల్స్ అనేటువంటివి ప్రైవేట్ డివైస్ తోనే వేయాలి. అది ఏదో నార్మల్ గా కాయిన్ తో గానీ, అంటే ఈ రూపాయి కాయిన్ అంటే అందరి దగ్గర ఉండేటువంటివి ఈజీగా వేయగలిగేవి వేస్తే కనుక అది సీల్స్ అనేటువంటివి అట్లా వేయకూడదు అనేది చెప్తున్నారు. మరీ చిన్నగా కూడా ఉండకూడదు అనేటువంటిది కూడా చెప్తున్నారు అనమాట. అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి కంపెన్సేషన్ విల్ బి పేయబుల్ 1 month ఆఫ్టర్ ద డేట్ ఆన్ విచ్ ద ఇంటిమేషన్ ఆఫ్ లాస్ ఈస్ గివెన్ టు ద సెంటర్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ which the head of the circle may consider that the circumstances demand withholding of the payment of pending enquiry. ఈ కంపెన్సేషన్ అనేటువంటిది ఇన్సూరెన్స్ లో చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఆర్టికల్ పోయింది లేకపోతే పార్సల్ పోయింది, అప్పుడు కంపెన్సేషన్ అనేటువంటిది ఎప్పుడు పే చేస్తారనమాట, 1 month మినిమం దాటిన తర్వాత మాత్రమే, అది పోయింది అని వాళ్ళు చెప్తే 1 month తర్వాత మాత్రమే పేమెంట్ ఇస్తారన్నమాట. అట్లాంటిది ఈ లోపు ఎంక్వైరీ అనేటువంటిది జరుగుతుంది.
ఒక్కొక్కసారి ఇంకా 1 month మించి కూడా ఆపడానికి హెడ్ ఆఫ్ ద సర్కిల్ కి పవర్ ఉంటుంది అనమాట. ఎనీ సర్కమ్స్టాన్సెస్ లో 1 month లోపు అయితే కంపెన్సేషన్ పేమెంట్ చేయరు, ఎందుకంటే అటు ఇటు తిరిగి అది డెలివరీ కూడా అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్, కంపెన్సేషన్ ఇన్ నో కేస్ ఎక్సిడ్స్ ద వాల్యూ ఆఫ్ ద ఆర్టికల్. ఒకవేళ పోతే కనుక వాల్యూ ఆఫ్ ద ఆర్టికల్ కన్నా ఎక్కువ కంపెన్సేషన్ అయితే ఇవ్వరు. నో కంపెన్సేషన్ విల్ బి పేయబుల్. కంపెన్సేషన్ అనేటువంటిది ఈ కింది సందర్భాల్లో పేమెంట్ ఇవ్వరనమాట. ఇన్కరెక్ట్నెస్ ఆర్ ఇన్కంప్లీట్ ఆఫ్ ది అడ్రస్ రిటర్న్ బై ద సెండర్. సరిగ్గా అడ్రస్ రాయకపోవడం వల్ల అది డెలివరీ అవ్వలేదో, ఫ్రాడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సెండర్ ఆర్ అడ్రస్ యొక్క ఫ్రాడ్ కానీ సెండర్ యొక్క ఫ్రాడ్ వల్ల కంపెన్సేషన్ పే చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా చేయరు అనమాట. ఇన్సూర్డ్ ఆర్టికల్ హాస్ బీన్ డెలివర్డ్ టు ద అడ్రస్ అండ్ హీ హాస్ సైన్డ్ అండ్ రిటర్న్ ద రెసీట్ దేర్ ఆఫ్. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కంపెన్సేషన్ మాకు ఇది సరిగా రాలేదండి అని డెలివరీ అయిపోయిన తర్వాత చెప్తే కుదరదు. నాట్ గివెన్ ఇంటిమేషన్ ఫర్ లాస్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పోస్టింగ్. లాస్ అయిపోయిందన్న విషయాన్ని 3 నెలలలోపు ఇంటిమేషన్ ఇవ్వకపోతే కనుక అప్పుడు కూడా కంపెన్సేషన్ అనేటువంటిది ఇవ్వరన్నమాట. లాస్ ఆర్ డ్యామేజ్ డ్యూ టు ఇంప్రాపర్ ఆర్ ఇన్సెక్యూర్ ప్యాకింగ్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఆ లాస్ అనేటువంటిది జరిగితే దానికి కూడా కంపెన్సేషన్ ఇవ్వరు. విజిబుల్ డ్యామేజ్ టు ద కవర్స్ ఆర్ సీల్స్ ఈస్ being understood that the sender must so pack the letter or parcel that it contains cannot be touched without visible damage as foresaid being caused. అంటే ఒకవేళ కవర్స్ కానీ సీల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అసలు ఏమీ కనపడట్లేదు అంటే గనక, అది గనక పగలు కొడితే కానీ ఆ ప్యాకింగ్ అలా చేస్తే కానీ అది లోపల వస్తువుని తీయలేరు అంటే గనక అలాంటి సందర్భాల్లో కూడా కంపెన్సేషన్ ఎవరు అనమాట. అంటే ఆ లోపల కంటెంట్ వాళ్ళు ఏదో పెట్టుకున్నారు అదే వచ్చింది, దానికి కంపెన్సేషన్ అనేది ఎవరనే అర్థం. Where the insured article contains government currency, gold, coin, bullion and has not been insured for the actual value of the contents. ఒక 60,000 రూపాయలు గోల్డ్ ఉంటే దాన్ని 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేస్తే అట్లాంటి సందర్భంలో కూడా కంపెన్సేషన్ అనేటువంటిది పే చేయరనమాట. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ హాఫ్స్ ఆఫ్ ది కరెన్సీ నోట్స్ గనక అవి పాత కరెన్సీ నోట్ కానీ అది ఇవే ఓల్డ్ కరెన్సీ నోట్స్ అయితే కనుక అప్పుడు కూడా ఎవరు. ఇన్ కేస్ ఆఫ్ డ్యామేజెస్ అరైజింగ్ ఫ్రమ్ ద నేచర్ ఆఫ్ ద ఆర్టికల్ ఇన్షూర్డ్, అది ఏదైనా రంపం పెట్టి దాన్ని గోల్డ్ రంపం అన్నాడు అనుకోండి, బయటకు కనపడిపోయి తెగి బయటకు కనపడి ఎవరో తీస్తే దానికి కూడా ఇవ్వరు. వేర్ ఇన్షూర్డ్ ఆర్టికల్ కంటైనింగ్ ఎనీథింగ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ ఆర్టికల్ ని పెట్టి దానికి కంపెన్సేషన్ అడిగితే ఎవరు. ఇఫ్ ఆఫ్టర్ కంపెన్సేషన్ హెస్ బీన్ పెయిడ్ ఫర్ లాస్ ఆర్ పోస్టల్ ఆర్టికల్ ఆర్ ఎనీ పోర్షన్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్, ద కంటెంట్స్ ఆర్ ఎనీ పోర్షన్ దేర్ ఆఫ్ ఆర్ సబ్సిక్వెంట్లీ రికవర్డ్, ద రికవర్డ్ కంటెంట్స్ విల్ బి డెల్ట్ విత్ యాజ్ ఫాలోస్ నేమ్లీ. ఒకవేళ లాస్ అయిపోయింది, తర్వాత సబ్సిక్వెంట్ మీకు కంపెన్సేషన్ పే చేసేసారు, సబ్సిక్వెంట్ గా అది రికవర్ అయింది, అప్పుడు ఏం చేస్తారంటే రికవర్డ్ కంటెంట్స్ వాల్యూ ప్లస్ కంపెన్సేషన్ కనుక లెస్ దాన్ ద అమౌంట్ అయితే కనుక ద రికవర్డ్ కంటెంట్స్ విల్ బి రెస్టోర్డ్ టు ద సెండర్. ఒకవేళ రికవర్డ్ కంటెంట్స్ ఏదైతే కంటెంట్స్ రికవరీ చేశారు అలాగే కంపెన్సేషన్ కలిపింది గనక లాస్ కన్నా కూడా తక్కువ ఉంటే గనక అప్పుడు సెండర్ కి మిగతాది ఇచ్చేస్తారనమాట. నౌ కమింగ్ ఇన్ టు విపి ఆర్టికల్స్, వాల్యూ పేయబుల్ పోస్ట్ అనమాట. మాక్సిమం అమౌంట్ 5,000 మనకు తెలుసు కదా. వాల్యూ పేయబుల్ మనీ ఆర్డర్ కి ఎంత ఉందో వాల్యూ పేయబుల్ సిస్టమ్ అంటే ఒక వస్తువుని 5,000 రూపీస్ కానీ ఇంకా అంతకన్నా తక్కువ ఎంతైనా కానీ ఒక ఆర్టికల్ అవతల వాళ్ళకి పంపటము, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని మనీ ఆర్డర్ ద్వారా యువతల వాళ్ళకి మళ్ళీ తెప్పించుకోగలగటం, దాన్ని విపి అంటారు. విపి నాట్ టు బి కంటైన్డ్ కూపన్స్, టికెట్స్, సర్టిఫికెట్స్ ఇంట్రడ్యూస్డ్ డిజైన్డ్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ విచ్ నోన్ యాజ్ స్నోబాల్ సిస్టమ్. కొంతమంది టికెట్లు పెట్టి విపిలో పంపిస్తుంటారు, అది మీరు ఇంకొక నలుగురికి పెంచితే గనక మళ్ళీ మీకు కవర్లు వస్తాయి, దానిలో అప్పుడు మీకు ఏదో ప్రైజ్ వస్తుంది ఇట్లా చెప్తుంటారు. దాన్ని స్నోబాల్ సిస్టమ్ అంటారు. దాన్ని విపి ద్వారా చేయకూడదు అనమాట. అన్ ఆర్టికల్ మే బి సెంట్ బై వాల్యూ పేయబుల్ పోస్ట్ ఈవెన్ దో ఇట్ పొసెసెస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ. ఒకవేళ సపోజ్ 500 వాల్యూ పేయబుల్ ఆర్టికల్ ఫర్ ₹500 అంటాడు, ఆ కవర్ లో ఓన్లీ రసీదే ఉంటుంది. అంటే ఒక వాచ్ పంపించాడు అనుకోండి, ఆ వాచ్ యొక్క రిపేర్ ఛార్జెస్ మాత్రమే పంపించవచ్చు. అంటే కదా వాచ్ రిపేర్ షాప్ కి మనము వాచ్ని పంపిస్తాము, ఆయన రిపేర్ చేస్తాడు, ఆ డబ్బులు రిపేర్ చేసినందుకు డబ్బులు మాత్రమే ఉండొచ్చు, వాచ్ యొక్క కాస్ట్ ఉండకపోవచ్చు. వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అన్లెస్ ద టౌన్ ఆఫ్ ద పేమెంట్ షుడ్ షోన్ ఇన్ ద వాల్యూ పేయబుల్ మనీ ఆర్డర్ ఫార్మ్ ఈజ్ వన్ వేర్ ద ఆర్టికల్ హ్యాస్ బీన్ బుక్డ్. కాబట్టి
ఎక్కడ ఎప్పుడు వాల్యూ పేయబుల్ ఆర్టికల్ తీసుకోరు ఎప్పుడంటే కనుక టౌన్ ఆఫ్ ద పేమెంట్ వాల్యూ పేయబుల్ ఆర్డర్ లో సేమ్ ఉండాలన్నమాట. బుకింగ్ వాల్యూ ఆఫ్ ద ఆర్టికల్స్ ఇన్ బల్క్. A procedure similar to that of indicated in clause 167 of registered articles is available for convenience of firms and other institutions posting at least 10 uninsured value payable articles daily. 10 కనీసం 10 వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ విపి ఆర్టికల్స్ గనక అన్ఇన్ష్యూర్డ్వి ఇన్సూరెన్స్ కానివి పోస్ట్ చేస్తుంటే కనుక వాళ్ళు బల్క్ వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ పంపించుకోవచ్చు అనమాట. నో ఆర్టికల్ ఆన్ విచ్ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఫర్ రికవరీ ఫ్రమ్ అడ్రస్ ఎక్సీడ్స్ 1500 విల్ బి యాక్సెప్టెడ్ అట్ ఎనీ పోస్ట్ ఆఫీస్ ఫర్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్ యాజ్ అ వాల్యూ పేయబుల్ పోస్టల్ ఆర్టికల్ అన్లెస్ ఇట్ ఈస్ ఇన్సూర్డ్ ఫర్ అట్లీస్ట్ సమ్ స్పెసిఫైడ్ ఫర్ ది రెమిటెన్స్ బై ద సెండర్. కాబట్టి 1500 కన్నా ఎక్కువ ఉంటే కనుక రికవరీ చేసేది వాల్యూ పేయబుల్ ద్వారా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాలి. ద రూల్ డస్ నాట్ అప్లై టు వాల్యూ పేయబుల్ లెటర్స్ కంటైనింగ్ రైల్వే రిసీట్స్, బిల్స్, ఇన్వాయిసెస్, డాక్యుమెంట్స్ ఆఫ్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ద వాల్యూబుల్ కంటైనింగ్ ద ప్రింటెడ్ పేపర్స్, బుక్స్ ఎక్సెట్రా సెంట్ అండర్ బుక్ ప్యాకెట్ రేట్స్. ఇది ఎక్సెప్షన్ ఉంది. ఇట్లా 1500 అనే దానికి ఎక్సెప్షన్ ఏంటంటే ఇన్వాయిసెస్, బిల్స్ ఇట్లాంటివి బుక్ ప్యాకెట్స్, బుక్స్ పంపిస్తే దానికి ఉండదు అనమాట. అలాగే డిటెన్షన్ ఇన్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ అండ్ లెవీ ఆఫ్ డెమరేజ్ omits to take within 7 days of first presentation or intimation. The article will be returned to the sender on 8th day. VP వచ్చింది 7 days లో ప్రజెంట్ చేశారు, తీసుకోలేదు అంటే కనుక ఇంటిమేషన్ ఇచ్చిన 7 days లో తీసుకోకపోతే 8th డేనా రిటర్న్ చేసేయాలన్నమాట విపి ఆర్టికల్. ఒకవేళ హీ అప్లైస్ ఇన్ రైటింగ్ టు ద పోస్ట్ ఆఫీస్ ఫర్ డిటెన్షన్ నాట్ ఎక్సీడింగ్ 7 days బిగినింగ్ విత్ ద 8th day and pays the prescribed fee that the article should not be returned to sender until expiration of further period covered by the application. అతను కనుక any fee so paid shall in no circumstances be refunded. ఒకవేళ 8 days అయిపోయింది, 8th day రిటర్న్ చేసే లోపు అతను కనుక ఇంకొక 7 రోజులు అంటే 7 + 7 days రిటైన్ చేయండి అని చెప్పేసి గనక అతను లెటర్ ఇస్తే గనక అప్లికేషన్ ఇన్ రైటింగ్ ఇస్తే దాన్ని ఇంకొక 7 రోజులు అట్టు పెడతారు అనమాట. 8th day నుంచి 7 days అట్టు పెడతారు. దానికి ఒక ఫీజు అనేటువంటిది డెమరేజ్ ఛార్జెస్ అంటారనమాట. అది మన పోస్ట్ ఆఫీస్ లో అట్టి పెట్టినందుకు గాను వేసేటువంటి ఫీజు అది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫీజుని మట్టికి మధ్యలో వచ్చి ఒక రోజు వాడుకుని 3వ రోజు మళ్ళీ వచ్చి నాకు కావాలి అంటే కనుక ఫీజు ఇచ్చేయండి అంటే ఎవరు. వెన్ ఎ వాల్యూ పేయబుల్ పోస్టల్ ఆర్టికల్ ఈస్ రిటర్న్ టు సెండర్ అండర్ clause 1 subclause 1, the sender will be required to pay any charges that may be due on it and to acknowledge the receipt of the article by signing the form presented by the postman. Value payable article return to sender గనక చేస్తే గనక సెండర్ ఏదైతే చార్జెస్ దాని మీద ఉంటాయో అది పే చేయాల్సి ఉంటుంది. అక్నాలజ్మెంట్ మీద సంతకం పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ విల్ ఎనీ ఫీ ఆర్ ఫీజ్ ప్రీపెయిడ్ బై ది సెండర్ షుడ్ బి రిఫండెడ్. విపి ఆర్టికల్ పంపించాం కదా, మరి దాని మీద ఫీజు కట్టాను, మళ్ళీ వెనక్కి వచ్చేసింది, అక్కడ తీసుకోలేదు కాబట్టి నాకు ఆ ఫీజు నేను ఫస్ట్ కట్టింది ఇచ్చేయమంటే ఎవరనమాట. ఇన్సూరెన్స్ ఆఫ్ విపి ఆర్టికల్స్. ద వాల్యూ డిక్లేర్డ్ ఫర్ ఇన్సూరెన్స్ నీడ్ నాట్ కరెస్పాండెన్స్ విత్ ది అమౌంట్ స్పెసిఫైడ్ బై ద సెండర్ ఫర్ ద రెమిటెన్స్ టు హిమ్సెల్ఫ్. ఇందాక వాచ్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. ఇన్ సచ్ ఎ కేస్ ద వాచ్ రిటర్న్డ్ ఆఫ్టర్ repairs by value payable post to its owner, the amount to be remitted to the sender of the watch would only cost the cost of the repairs while the sum insured would be represent the value of the watch itself. ఇప్పుడు ఒక వాచ్ ని మీరు వాచ్ రిపేరర్ షాప్ కి పంపిస్తున్నారు పోస్ట్ ద్వారా. ఆ వాచ్ వెళ్ళింది పోస్ట్ ద్వారా వాచ్ రిపేరర్ షాప్ కి వెళ్ళేటప్పుడు మీరు దాన్ని ఇన్సూరెన్స్ చేస్తారు కదా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దాని కాస్ట్ రిపేర్ చేసిన తర్వాత దాని కాస్ట్ పెరుగుతుంది, అది ఇన్సూర్ చేసుకుంటారు. కానీ విపి వచ్చేసరికి ఇతనికి ఈ ఏదైతే ఒరిజినల్ వాచ్ గనక పార్టీకి డెలివరీ అయ్యేటప్పుడు అతని దగ్గర నుంచి విపి ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తారు. అదేంటనమాట, ఈ వాచ్ రిపేర్ చేసినందుకు వాచ్ రిపేరర్ కి వెనక్కి వెళ్లాల్సినటువంటి అమౌంట్ అనమాట. అది ఎంత ఉంటుంది, ఒక 200 ఉందనుకోండి, కానీ వాచ్ కాస్ట్ 1200 ఉండొచ్చు. కాబట్టి ఇదనమాట. కాబట్టి వాచ్ విపి ఆర్టికల్ అమౌంట్ అలాగే వాల్యూ ఆఫ్ ది ఆర్టికల్ అనేటువంటివి సేమ్ అవ్వాల్సిన అవసరం లేదనేది ఇక్కడ చెప్తున్నారనమాట. Complaints regarding value payable articles. Whenever the sender article addressee of the value payable postal article makes a complaint regarding the delivery of or payment for the value payable article, he will be entitled to have an enquiry made by the post office on the paying the prescribed fee. ఈ విపికి ఎంక్వైరీ చేయాలి అంటే కనుక
కంప్లైంట్ ఇవ్వాలి అంటే కనుక ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటుంది, దాన్ని విపి ఫీ అంటారు, ఎంక్వైరీ ఫీ అంటారు అన్నమాట. ద ఫీ will be paid by means of postage stamps or stamps affixed to the letter of complaint. ఆ కంప్లైంట్ కి పోస్టేజ్ స్టాంప్స్ అంటిస్తారన్నమాట. పోస్టేజ్ స్టాంప్స్ రూపంలో ఎంక్వైరీ ఫీ అనేటువంటిది విపి ఎంక్వైరీ ఫీ అంటాము ఉంటుందన్నమాట. దిస్ ఫీ విల్ బి రీఫండెడ్ ఇన్ కేసెస్ వేర్ ద కంప్లైంట్ వాజ్ ఫౌండ్ టు బి వెల్ గ్రౌండెడ్. అది కంప్లైంట్ కరెక్ట్ గా ఉంది అంటే గనక దాన్ని విపి ఫీ అనేటువంటిది రిఫండ్ ఇవ్వచ్చు అనమాట. అది పోస్ట్ మాస్టర్ కాంపిటెంట్ ఉంటారు అక్కడ జనరల్ గా. ద కంప్లైంట్ విల్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ ద ఫుల్ పర్టికులర్స్ రిగార్డింగ్ ఈచ్ వాల్యూ పేబుల్ ఆర్టికల్ టు విచ్ ద కంప్లైంట్ రిఫర్స్ టు అండ్ పే ది ప్రిస్క్రైబ్డ్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ప్రతి ఆర్టికల్ కి సపరేట్ ఫీ అనేటువంటిది పే చేయాలి. నో కంప్లైంట్ విల్ బి అటెండెడ్ టు అన్లెస్ మేడ్ విత్ ఇన్ 6 months ఆఫ్ ద డేట్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ వాల్యూ పేబుల్ ఆర్టికల్. ద రిజల్ట్ ఆఫ్ ఎంక్వైరీ విల్ బి కమ్యూనికేటెడ్ బై ది లెటర్. ప్రతి కంప్లైంట్ కూడా 6 months లోపు చేసుకుంటే మాత్రం చేతన డేట్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ వాల్యూ పేబుల్ నుంచి ఏదైనా కంప్లైంట్ ఉంటే 6 months లోపు ఆ కంప్లైంట్ చేసుకోవాలన్నమాట. ఆ 6 months అనేది వ్యాలిడిటీ పీరియడ్. When a complaint is made regarding payment of VP article and VP money order will not be produced unless an allegation of fraud or receipt practiced on sender is put forward, and VP money order will only be available for inspection at the post office at which the department finds it convenient to permit the examination. ఒకవేళ పేమెంట్ మీద కంప్లైంట్ వచ్చింది, అప్పుడు విపి మనీ ఆర్డర్ విల్ నాట్ బి ప్రొడ్యూస్డ్ అన్లెస్ ఎలిగేషన్ ఆఫ్ ఫ్రాడ్ ఉందని తెలిస్తే తప్ప అది విపి మనీ ఆర్డర్ అనేటువంటి ప్రొడ్యూస్ చేయరు అనమాట. అది ఇన్స్పెక్షన్ చేస్తారు, చేసిన తర్వాత దానికి వాళ్ళకి ఎగ్జామినేట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారనమాట. ఇఫ్ ఎ కంప్లైంట్ ఈస్ మేడ్ బై ద అడ్రసీ ఇమీడియట్లీ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ వాల్యూ పేబుల్ ఆర్టికల్ దట్ it was sent dishonestly or fraudulently, the head of the circle may, if he is satisfied that there is a prima facie grounds for believing that the value payable postal article was sent with intention of defrauding the addressee, withhold the payment to the sender of the money recovered from the addressee. Immediate గా వాల్యూ పేబుల్ ఆర్టికల్ తీసుకున్న తర్వాత అది ఫ్రాడ్ చేశాడని కనుక తెలిస్తే హెడ్ ఆఫ్ ద సర్కిల్ కాంపిటెంట్ అనమాట. సాటిస్ఫై అయితే అది ఆ మనీని వెనక్కి వెళ్లకుండా ఆపొచ్చు అనమాట. ఇఫ్ ఆఫ్టర్ మేకింగ్ ఎంక్వైరీస్ యాజ్ మే బి నెసరీ ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ దట్ ద వాల్యూ పేబుల్ ఆర్టికల్ వాజ్ సెంట్ విత్ ఇంటెన్షన్ దట్ హీ మే ఆర్డర్ ద రిటర్న్ ఆఫ్ ద ఆర్టికల్ టు ద సెండర్ అండ్ రిఫండ్ టు ది అడ్రసీ ద సమ్ ఆఫ్ మనీ రికవర్డ్ ఫ్రమ్ హిమ్ ఆన్ డెలివరీ ఆఫ్ ద వాల్యూ పేబుల్ ఆర్టికల్. ఓకే, అలా గనక ఫ్రాడ్ కింద పంపించారంటే కనుక ఆర్టికల్ అమౌంట్ ఆపేసి అది అతనికి వెనక్కి ఇచ్చి అది ఆర్టికల్ ను రిటర్న్ చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ షల్ నాట్ ఇంకర్ ఎనీ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సమ్ స్పెసిఫైడ్ ఫర్ రెమిటెన్స్ టు ద సెండర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూ పేబుల్ ఆర్టికల్స్ అన్లెస్ అండ్ అంటిల్ దట్ సమ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ రెమిటెన్స్ టు ద సెండర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూ పేబుల్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ ద ఆర్టికల్. 6 నెలలలోపు కంప్లైంట్ రాకపోతే ఆ సమ్ గురించి మనకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండదని చెప్తున్నారు. నౌ కమింగ్ ఇన్ టు కంపెన్సేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇవన్నీ కూడా రేట్స్ అనేటువంటివి మారాయి. ఈ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ కనుక డొమెస్టిక్ గా లాస్ అయినా, థెఫ్ట్ అయినా, డ్యామేజ్ అయినా కూడా డబుల్ ద స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ అనేటువంటిది వసూలు చేస్తారు, లేదా 1000 rupees అనేటువంటిది ఇస్తారనమాట కంపెన్సేషన్ కింద, విచ్ ఎవర్ ఇస్ లెస్ అనమాట. డిలే గనక జరిగితే స్పీడ్ పోస్ట్ ఆర్టికల్లో స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ అనేటువంటివి డిలే ఛార్జెస్ కింద అమౌంట్ ని ఏదైతే స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ పే చేశారో కస్టమర్ అది ఇచ్చేస్తారు బ్యాక్ కి. అలాగే బిజినెస్ పార్సల్ కనుక డొమెస్టిక్ లో యాక్చువల్ వాల్యూ డిక్లేర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్ ఆఫ్ ద పార్సల్ ఆర్ 1000 విచ్ ఎవర్ ఇస్ లెస్ అనమాట. ఈ బిజినెస్ పార్సల్ కనుక చేస్తే 1000 rupees కానీ యాక్చువల్ వాల్యూ కానీ ఏది తక్కువ ఉంటే అది ఇస్తారు. అలాగే స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ సంబంధించి ఆర్టికల్ ఇంటర్నేషనల్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి. ఇందులో లాస్, థెఫ్ట్, డ్యామేజ్ కనుక అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్ అనమాట, ఈఎంఎస్ అంటే మర్కండైజ్ అంటారు. ఇందులో ఈఎంఎస్, మర్కండైజ్, డాక్యుమెంట్ అని 2 రకాలు ఉంటాయి. డాక్యుమెంట్ అంటే మీకు తెలిసిందే. మెర్కండైజ్ అంటే కనుక దానిలో శాంపుల్స్ కానీ ఏదైనా బట్టలు ఇవన్నీ కూడా మెర్కండైజ్ కిందే వస్తాయి అనమాట. ఆ మెర్కండైజ్ అయితే కనుక వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ పోయినాయి అంటే కనుక వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ కానీ ఆర్ 130 SDR కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ పోస్టేజ్ పెయిడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 130 SDR ఎలా వచ్చిందో నేను అంతకు ముందు కూడా చెప్పాను, నేను 20 kgs సంబంధించి 440 SDR లెక్కన అనమాట. అది మెర్కండైజ్ కి ఇస్తారనమాట, పార్సల్ రేట్ లో పడుతుంది. అది 1 SDR అంటే కనుక 104.62 rupees అనమాట యాజ్ పర్ 23 ప్రకారము. ఈఎంఎస్ డాక్యుమెంట్ కనుక పోతే కనుక ఒక పోస్టేజ్ పెయిడ్ మాత్రమే రీఫండ్ ఇస్తారు.
ఒకవేళ పార్షియల్ లాస్ కానీ, పార్షియల్ డ్యామేజ్, పార్షియల్ థెఫ్ట్ కానీ కనుక ఇంటర్నేషనల్ ఈఎంఎస్ మెర్కండైజ్ జరిగిందంటే కనుక కంపెన్సేషన్ పెయిడ్ షెల్ బి లిమిటెడ్ టు ద వాల్యూ ఆఫ్ ద లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ కంటెంట్. ఏదైతే లాస్ అయిందో దానికి లిమిట్ చేస్తారనమాట, అంతకు మించేవారు. In case it shall not exceed the corresponding amounts mentioned for EMS merchandise in case of loss or total damage. ఏదైతే merchandise సంబంధించి వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ 130 SDR అన్న దానికన్నా తక్కువే ఇవ్వాలన్నమాట. పోస్టేజ్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్. పోస్టేజ్ పెయిడ్ అనేటువంటిది మట్టికి రిఫండ్ అనేది ఇవ్వరు అనమాట. పార్షియల్ లాస్, పార్షియల్ డ్యామేజ్ లో ఇది గుర్తుపెట్టుకోవాలి. డిలే కనుక జరిగితే స్పీడ్ పోస్ట్ కి సంబంధించి డొమెస్టిక్ అయితే కనుక మనం స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ ఇస్తారని చూసాము. అదే కనుక ఇంటర్నేషనల్ అయితే కనుక 5% ఆఫ్ ద పోస్టేజ్ ఛార్జెస్ ఫర్ డిలే ఆఫ్ మోర్ దాన్ 5 days ఎక్స్క్లూడింగ్ హాలిడేస్ ఫ్రమ్ ద పబ్లిష్డ్ నామ్స్. ఏదైతే పబ్లిష్డ్ ప్రతిదానికి కూడా నామ్స్ ఉంటాయి అనమాట. ఒక స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ పలానా దేశానికి ఎన్ని రోజులు వెళ్ళాలనేటువంటిది ఉంటుంది. ప్రతి దేశానికి కూడా డిస్టెన్స్, టైమ్, అక్కడ ఉండే ఫ్లైట్ అవైలబిలిటీ అన్నిటిని బట్టి ఆ డేస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ డేస్ కి దాటేసి ఇంకా 5 రోజులు దాటేస్తే కనుక అప్పుడు, అంటే హాలిడేస్ కాకుండా 5 రోజులు దాటితే అప్పుడు కానీ 5% అనేటువంటిది పోస్టేజ్ ఛార్జెస్ డిలే కింద ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే ఎయిర్ పార్సల్ అంటే ఇంటర్నేషనల్ సంబంధించి బిజినెస్ పార్సల్ ఏదైతే మనకు డొమెస్టిక్ ఉందో ఎయిర్ పార్సల్ అనేటువంటిది ఉంటుంది ఇంటర్నేషనల్ లో. అందులో 40 SDR పర్ పార్సల్ అనేటువంటిది ఒక్కొక్క పార్సల్ కి 40 SDR ఇస్తారు కంపన్సేషన్ కింద. యాక్చువల్ వాల్యూ కానీ 40 SDR పర్ పార్సల్ ప్లస్ 4.5 SDR పర్ కేజీ. ప్రతి కేజీకి 4.5 SDR ప్లస్ 40 SDR పర్ పార్సల్ అనేటువంటిది ఇస్తారన్నమాట. లేదా వాల్యూ ఆఫ్ కంటెంట్స్ కానీ ఇస్తారు. ఏది తక్కువ ఉంటే అది ఇస్తారనమాట. అలాగే దానిలో కూడా ప్లస్ పోస్టేజ్ ఛార్జెస్ అనేటువంటి పోస్టేజ్ పెయిడ్ అనేటువంటిది కూడా ఇస్తారు. కానీ ఇదంతటికి కూడా 130 SDR మించకుండా ఇస్తారన్నమాట. అది అప్పర్ సీలింగ్ లిమిట్ 130 SDR మించి అయితే ఎవరు. పార్షియల్ లాస్ అయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, కంపెన్సేషన్ ఏదైతే పార్సల్ కి సంబంధించి ఫుల్ కంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు ఎంత ఉందో దానికన్నా తక్కువ ఇవ్వాలనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపన్సేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్, రిజిస్టర్డ్ లెటర్ ఆఫ్ పార్సల్ కి అయితే కనుక 100 రూపీస్ అనేటువంటిది డొమెస్టిక్ కి సంబంధించి ఇస్తారు. ఇంటర్నేషనల్ అయితే కనుక మీకు రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కి లెటర్ అయితే కనుక 30 SDR వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ కానీ 30 SDR కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఇస్తారు. దానికి అదనంగా పోస్టేజ్ పెయిడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే కనుక రిజిస్టర్డ్ ఎం బ్యాగ్, మనకి ఎం బ్యాగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. అది రిజిస్టర్డ్ ఎం బ్యాగ్ అయితే కనుక 150 SDR అనేటువంటిది కంపన్సేషన్ కింద ఇస్తారు. 1 SDR అయితే 104.6 అనేది చూసాం. పార్షియల్ లాస్ అయితే కనుక పోస్టేజ్ పెయిడ్ అనేటువంటిది రిఫండ్ చేయరు. ఆ టోటల్ లాస్ థెఫ్ట్ జరిగిన దానికన్నా ఎక్కువ అయితే ఎవరన్నమాట. ఇందాక మాటలు ఇక్కడ కూడా వస్తాయి. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ అయితే కనుక మీకు డొమెస్టిక్ లో ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ అనేది ఉండదు. ITPS సర్వీస్ అంటాం, ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ అని. యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద ప్యాకెట్ ఇస్తారు, లేదా 1000 రూపీస్ అనేటువంటిది ఇస్తారు. విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనమాట. ఏ తక్కువ ఉంటే అది ఇస్తారు. ఇన్షూర్డ్ ఆర్టికల్స్ కి అయితే ఇన్షూర్డ్ వాల్యూ ఎంతైతే ఉందో అంతకు మించి అయితే ఎవరన్నమాట. ఈ ఎక్స్ప్రెస్ పార్సల్ అనేటువంటిది 18/11/2019 నుంచి దాన్ని డిస్కంటిన్యూ చేశారనమాట. అప్పటి నుంచి దాన్ని స్పీడ్ పోస్ట్ అంటున్నారు. ఓకేనండి, ఎక్స్ప్రెస్ పార్సల్ అయితే లేదు. మనకి 3 రకాలు ఉంటాయి పార్సల్స్ లో. ఒకటి స్పీడ్ పార్సల్, బిజినెస్ పార్సల్, రిజిస్టర్డ్ పార్సల్. పార్సల్స్ 3 రకాలు అనమాట. స్పీడ్, బిజినెస్ అండ్ రిజిస్టర్డ్ పార్సల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెయిల్స్ అనమాట. మెయిల్స్ సంబంధించి, డొమెస్టిక్ మెయిల్స్ సంబంధించి మొత్తం అంతా కూడా ఈ టాపిక్ లో మనం కవర్ చేసుకున్నాము. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్ ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్స్.